హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో బిగ్ బాస్ సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 17 నుంచి 19 మంది వరకు కంటెస్టెంట్స్ ని పంపించే అవకాశం ఉంది. చాలా మంది రకరకాల లిస్ట్ పెట్టారు. సో మనం కూడా ఫైనల్ లిస్ట్ కూడా పెట్టారు. ఆల్మోస్ట్ అందులో ఉన్న వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. కొంచెం మార్పులు అయితే జరుగుతాయి అనుకున్నా. కొన్ని పేర్లు అంటే మీకు కొంతమంది ప్రొఫైల్స్ గురించి తెలియదు అనుకుంటా, వాళ్ళ గురించి మాత్రం నేను ఈ వీడియోలో చెప్తాను ముందుగా. తర్వాత షో ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ఏంటి స్టార్ట్ అవుతుంది, ఎవరేంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే లిస్ట్ లో కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ నాగమణికంఠ. నాగమణికంఠ సీరియల్ ఆర్టిస్ట్, అలాగే కొన్ని సినిమాలు కూడా చేశాడు. అప్కమింగ్ ఇప్పుడే వస్తున్నాడు. సో తను చాలా యంగ్స్టర్, చాలా బాగున్నాడు. మోడల్ గా కూడా ఉన్నాడు, మోడల్ లాగా కూడా ఉన్నాడు. సో పక్కన మీకు ఫొటోస్ ఉంటాయి, ఫొటోస్ కూడా చూడండి. నెక్స్ట్ విస్మయ్ శ్రీ. ఈ అమ్మాయి యాక్టర్, కొన్ని సినిమాల్లో చేసింది. చిన్న చిన్న సినిమాలే. నమో అని ఒక సినిమా, చిన్న బడ్జెట్ సినిమా, మీరు చూసే ఉంటారు. ఆ తర్వాత కృష్ణగాడు అంటే ఒక రేంజ్ అని ఒక సినిమా ఒకటి వచ్చింది. సో ఆ సినిమాలో కూడా లీడ్ రోలే చేసింది అనమాట. సో హీరోయిన్ గా చాలా గుడ్ లుకింగ్ ఫేస్, చాలా బాగుంటుంది అమ్మాయి కూడా చూడటానికి, ఒక మోడల్ లాగా కూడా ఉంటుంది. సో ఆ అమ్మాయి వస్తుంది. తర్వాత సహర్ కృష్ణన్, ఈ అమ్మాయి కూడా యాక్టరే. వెబ్ సిరీస్ చేసింది, నా మేడం రా అని ఒక వెబ్ సిరీస్ ఏది చేసింది ఈ అమ్మాయి. తర్వాత అభిరామ్ వర్మ, ఆల్రెడీ మనం ఆడుకున్నాం, మనం ప్రీవియస్ లిస్ట్ లో కూడా దీని గురించి చెప్పుకున్నాం. రాహు సినిమా అని అలాగా కొన్ని సినిమాలు అయితే చేసాడు తను కూడా. అంటే అప్కమింగ్ హీరోలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కొంచెం ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ఒక మంచి ఇది అవుతుంది అనమాట, బూస్టప్ అవుతుంది వాళ్ళకి, వాళ్ళ కెరియర్ లో వాళ్ళకి మంచి పాజిటివిటీ వచ్చింది అనుకోండి, మంచి సినిమా ఆఫర్లు కూడా వస్తుంటాయి. సో లాస్ట్ టైం మీకు అసలు గౌతమ్ అనేది సీరియల్ ఆర్టిస్ట్ గా, చిన్న ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తను ప్రొడ్యూసర్ గా తను ఒక సినిమా తీశానని, ఆ తర్వాత సినిమాలో ఎలా తన కెరియర్ మలుచుకోవాలని ఇదంతా కూడా చెప్పాడు. సో ఇదంతా కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. సో అలాగే ఇప్పుడు వీళ్ళైతే వస్తున్నారు. అలాగే మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన శేఖర్ భాష, అండ్ అలాగే రీతు చౌదరి ప్లేస్ లో మేబీ విష్ణుప్రియ రీప్లేస్ అయ్యి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మన లిస్ట్ లో కాకుండా ఇప్పటి వరకు ఉన్న లిస్ట్ అయితే సమాచారం ఇది. సో ఇది చాలా మంది చెప్పారు కదా సార్, మీరేంటి సార్ చెప్పేది, ఆల్రెడీ మాకు తెలుసు అది ఇది అని కొంతమంది అనుకుంటారు. బట్ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో వాళ్ళకి మాత్రం కొంచెం తెలియదు, వాళ్ళకి వీళ్ళ ప్రొఫైల్స్ కూడా తెలియదు. సో వీళ్ళు ఎవర్రా బాబు అని ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళి చెక్ చేసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. సో మీరు కూడా వీళ్ళ ప్రొఫైల్స్ చూసుకోండి. సో బాగున్నారు, అంటే ఒక ఎనర్జెటిక్, యంగ్ అండ్ ఎనర్జెటిక్ అంటారు కదా, అలాంటి వాళ్ళని పెట్టుకున్నారు. ఈసారి టాస్క్లు మాత్రం బ్రహ్మాండంగా పోటీగా ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇక బిగ్ బాస్ సెప్టెంబర్ 1 స్టార్ట్ అవుతుంది. 29th నుంచే షూటింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. 29th స్టేజ్ మీద కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఇస్తారో అవన్నీ కూడా షూట్ చేసేస్తున్నారు. అలాగే 29th కొన్ని ఏవీలు కూడా ప్రజెంటేషన్ కి రెడీగా పెట్టుకున్నారు. అంటే ఏంటంటే ఒక ప్రోమో రెడీ చేయడానికి 29th వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక 30th షోకి నాగార్జున యాంకరింగ్, కొన్ని ఇంట్రడక్షన్స్, అలాగే కొన్ని హౌస్ ని మనకి పరిచయం చేస్తాడు కదా, వెళ్ళి ఇది బెడ్రూమ్, ఇది కిచెన్, ఇది వార్డ్రూమ్, ఇట్లా వాళ్ళు బాల్కనీ, స్విమ్మింగ్ పూల్, ఈ హౌస్ అంతా కూడా ఒకసారి చూపించేస్తారు. అది కూడా షూటింగ్ 30వ తారీఖు అయిపోతుంది. 31st వచ్చేసరికి ఓన్లీ ద పార్టీ ఏంటంటే కంటెస్టెంట్స్ ని మాత్రం పరిచయం చేసి హౌస్ లోకి పంపడం. సో అప్పుడు ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 ఆర్డర్ ప్రకారం వచ్చేస్తుంది. అది మీకు క్విక్ వీడియోలోకి చెప్తా. ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరు, సెకండ్ పార్టిసిపెంట్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎంతమంది వెళ్ళారు, ఏంటి కేటగిరీ, ఎవరు ఏ డ్యాన్స్ పర్ఫామ్ చేశారు, ఏ సాంగ్ చేశారు, ఏంటి ఎవరిది ఏవి ప్లే అయింది, ఎవరిది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయింది అనేది మనం క్విక్ వీడియోలు చెప్పేసుకుందాం. 31st చెప్పుకుందాం. సో 1st తారీఖు ఈవినింగ్ వచ్చేసరికి ఇక 6 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది హంగామా అనేది. ఇక డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, కొంతమంది సెలబ్రిటీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా ఉన్నాయి ఈసారి కూడా. సో అలాగే యాజ్ యూజువల్ గా ఒక్కొక్కరిని పంపించి ఆల్ ది బెస్ట్ చెప్తూ తాళం వేయడం, వాళ్ళకి ముందుగానే కొన్ని టాస్క్లు అనేది ఆడించడం అనేది జరుగుతుంది. మనం చాలా సందర్భాల్లో చూసాం కూడా. సో ఫస్ట్ వీళ్ళకి టాస్క్లు ఆడించేయడం, కొన్ని స్టేజ్ మీద ఇచ్చేయడం, కొంతమందికి ఫ్లేవర్ ఇవ్వండి, కొంతమంది మొట్టుకెళ్ళి ఇవ్వండి, లేదంటే బ్లాక్ రోజ్ ఇవ్వండి,
ఇట్లా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పాత సీజన్స్ లాగానే అలాగే డిజైన్ చేస్తున్నారు. అలాగే ఆ షో అనేది రన్ అవుతుంటుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే చాలా మంది అడుగుతుంది ఏంటంటే లైవ్ కూడా ఉంది. డిస్నీ హాట్ స్టార్ లో లైవ్ కూడా వస్తుంది. దాని అప్డేట్, దాని స్ట్రీమింగ్ అనేది నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయిపోద్ది. మనందరికీ కూడా తెలుసు. ప్రీవియస్ డేది ఏం జరిగింది అనేది ఈ రోజు టెలికాస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే నిన్న జరిగిన హౌస్ లో సినారియోస్ ఏది ఉంటాయో అది నెక్స్ట్ డే నైట్ కి మా టీవీలో టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తారు. అలాగే ఆ నెక్స్ట్ డే ఏది జరిగిందో ఆ హైలైట్స్ అన్ని కూడా ఒక 24 hours లైవ్ స్ట్రీమింగ్ లాగా దాన్ని స్ట్రీమింగ్ చేస్తారు హాట్ స్టార్ లో. అంతేగాని లైవ్ అంటే హౌస్ లో ఏం జరుగుతుంది యాజ్ ఇట్ ఈజ్ లైవ్ అనేది రాదు. వన్ డే బఫరింగ్ లోనే వస్తుంది. అది చాలా సీజన్స్ నుంచి జరుగుతుంది. అందరికి కూడా తెలిసిందే, ఓటీటీ ఫాలో అయిన వాళ్ళకి బాగా తెలిసింది ఎలా చేస్తారు ఏంటి అనేది. అందుకనే బిఫోర్ ఇన్ అడ్వాన్సే కొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుస్తుంటాయి. అంటే హౌస్ లో కెప్టెన్ ఎవరు అయ్యారు, హౌస్ లో ఎవరు విన్నర్ అయ్యారు టాస్కుల్లో, అలాగే హౌస్ లో ఎవరెవరి మధ్య బాగా బిగ్ ఫైట్ అనేది జరిగింది, బిగ్ వార్ అనేది జరిగింది అనేది. సో దాన్ని బట్టి బయటికి తెలుస్తుంటుంది. దాన్ని బట్టి చిన్న క్విక్ వీడియోలు మనం ఎప్పటికప్పుడు చెప్పుకుందాం. అలాగే ఈసారి లైవ్ అప్డేట్స్, సో లైవ్ అప్డేట్స్ కూడా మన ఛానల్లోనే ఉంటాయి. News8 తెలుగు ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మీకు ఇంకా చాలా అంటే చాలా బిగ్ బాస్ కున్న డౌట్స్ కానీ అవి కానీ ఉంటే మీరు కామెంట్స్ లోనే మీరు మెసేజెస్ చేసేయండి. ఆ మెసేజెస్ అన్ని కూడా నేను ఒక వీడియో రూపంలో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే, అంటే చాలా మందికి ఉంటాయి, ఇది ఎందుకు ఇలా జరిగింది సార్, ఇది ఎందుకు సార్ అని నాకు ఫేస్బుక్ మెసెంజర్ లో ఇస్తున్నారు. ఆ మెసెంజర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది, చూడలేకపోతున్నా. సో నా వీడియో కింద కామెంట్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను వాటిని అన్ని పిక్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఎవరి గురించి తెలుసుకోవాలన్నా, ఏదన్నా కూడా నేను దాన్ని రీసెర్చ్ చేసి మరి మీకోసం ఆ వీడియోలో పెడతా. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా సో మనం పెట్టుకుందాం. అలాగే లైవ్ డిబేట్ అండ్ డిస్కషన్స్ కూడా మనం చేద్దాం. సో ఈసారి బిగ్ బాస్ 8 అనేది నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. September 1st నైట్ మీకు రివ్యూ చెప్పేయాలని చాలా ఇదిగా ఉంది. అలాగే ఈసారి ఎంట్రీలు, సో గ్రాండ్ ఎంట్రీలు అయితే ఉండబోతున్నాయి. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లే మాక్సిమం ఉంటున్నాయి. కానీ ఒక టాక్ అనేది వినబడుతుంది. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లో ఎవరు ఇస్తున్నారు, ఏ వీళ్ళతో ఎవరు వస్తున్నారు ఏంటనేది చూద్దాం. ఈసారి స్కెల్టన్ అయితే ఒకేలాగా ఉంటది. బిగ్ బాస్ ఈసారి కొత్తగా ఉంటది, అది ఇది ఏం అనుకోవద్దు. అన్లిమిటెడ్ ఫన్ అన్నారు, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు. అంటే స్కెల్టన్ ఒకటే, నామినేషన్స్ ఉంటాయి, టాస్క్లు ఉంటాయి, హౌస్ లో కెప్టెన్షిప్ ఉంటుంది, వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. వీకెండ్ వచ్చేసరికి జైలు కామన్, పనిష్మెంట్ కామన్, వీకెండ్ నాగార్జున క్లాస్ స్పీకింగ్ కామన్, అలాగే సండే ఫన్ డే అంటాం కామన్. ఇవన్నీ కూడా కామనే. సండే ఎలిమినేషన్ డే ఇది కూడా జరుగుతుంది. సో స్కెల్టన్, బిగ్ బాస్ ఏదైతే స్కెల్టన్ ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ గా ప్రోగ్రామింగ్ అంతా ఉంటుంది. అయితే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఆడతారు అనే దాని మీదే సో మన రివ్యూస్ కానీ మన డిస్కషన్స్ కానీ ఉంటాయి. సో అది మనం చూద్దాం ఈసారి ఎలాంటి కాంట్రవర్సీలు అవుతాయి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.